అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. వీడియో గారు ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? నా పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు? 45. ఎన్నొక్కటి ఆయన చెప్పేది నిజమే. 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాటలు నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను అక్కడ చెప్పాను. నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. వీళ్ళేంట్రా నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా? తెలీదా? రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే అసలు చేసాడట. మరి అవుతుంది మరి. వీళ్ళేంట్రా మన గురించి తెగ బెంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్టా టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్ట ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయ్యి కూడా అని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడు. నీకు అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంతకరం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీసులు పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా బర్రేం కాదు. కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడపడం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? భోగరాజు, నేను ఏం పీకుతానో చూపిస్తాను గాని మీరు మాత్రం నా యాంటీనా వైర్ కూడా పీకలేరు. భోగరాజు, నువ్వే ఏదో ఒకటి పీకాలరా. నేను ఈయన పీకగలను గానీ ఎన్ని పీకగలను? ప్రతి ఓడి పీకుతాడు. ఆ సిటీకి నేను వస్తాను. ఎందుకో? ఆడెవడో నా కట్రాయిలు కొట్టేశాడు, కొనుక్కోవాలి. పాపం కొట్టేసిన టైట్ ఎంత బాధపడుతున్నాడు ఏంటో. ఆడెవడో కొట్టేస్తే నీకేటి బాధ? నువ్వు కొడితే తెలిసేదా పెయిన్ ఏంటో. ఒరిసిపోయిందిరా. అవ్వండి మీ గోల. కంచనా నువ్వు పద. మా బ్యాచ్ అంతా నీతో వచ్చి రాజమండ్రి మొత్తం తిప్పుతాం. నీకేం కావాలో అది కొనుక్కో. ఎలా ఉంది? కట్టుకో, కరెక్ట్ గా ఉంటావు. చాలా బాగుంది కంచనా. ఈ శారీ నువ్వు కట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. చండాలంగా ఉంది. ఇదిగో నువ్వు అన్నిటికీ ఇలా రివర్స్ లో మాట్లాడితేలా? ఈ కలర్ చాలా బాగుంది. కానీ నాకు బాలేదు. నువ్వు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం ఆపుతావా? నువ్వేం ఫీల్ అవకరా, నేను సెట్ చేస్తాను కదా. దా చెప్తాను రా. కాంచనాయ్, ఈ ప్యాంట్ షూట్ ఎంత బాగుందో. పురుకోసలు కూడా ఉన్నాయి. నీకైతే భలే ఉంటది. చండాలంగా ఉంది. ఎరా ఈ ప్యాంట్ బాగలేదా? కాంచన్ చెప్పింది కదా చండాలంగా ఉంది. ప్యాక్ చేయండి. సీతమ్మ ఎవ్వడ మాట ఎందో కొంచెం సిరాకు ఎక్కువ. కాంచనా, చిన్నప్పుడు 4వ క్లాస్ చదివేప్పుడు ఇటువంటి గౌన్లు వేసుకునేదానివి. సారీ, 4వ క్లాస్ లో నేను ఎప్పుడు గౌన్లే వేసుకోను. గౌన్లు వేసుకోకుండా స్కూల్కి వెళ్ళిపోతాను. షట్ అప్. అలాగే బాబు, ఇదిగో అమితాబ్ సైజు లేవా? ఇదిగోండి సార్. అయ్యి బాబా, ఇంత డైరీలు వేసుకుంటే తేడాలు వచ్చేస్తాయి. నేను బిల్లు కొట్టొస్తాను, మీరు పదండి. అలాగే. బిల్ సార్. ఇదేంటి మీ షాప్ లో ఒకటి కొంటే రెండిట్లకి బిల్ వేస్తారా? ఇంకోటి ఆయన దగ్గర ఉంది. నా దగ్గర ఎలా ఉంటుందా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, కొట్టేశారు. నేను కొట్టేసింది ఈ డ్రైవర్, మీ షాప్ లో కాదు. షటప్. మీ డ్రైవర్ లో ఇంకో కొత్త డ్రైవర్ ఉంది. మర్యాదగా బయటికి తీయండి. ఏమండే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వేరే షాప్కి వెళ్దాం అంటే ఈ షాప్ తీసుకొచ్చాను నేను. మా ఊర్లో నేను చాలా రాయలుగా బతుకుతున్నాను తెలుసా మీకు? ఇంకొక మాట మాట్లాడాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. అలాగా? మరి ఇంకెలాగా? ఇలాగా. డ్రైవర్ లోకి డ్రైవర్ దోచాడు. అయ్యి బాబోయ్, చాలా వరస్ట్ టెక్నాలజీ. డైర్లు కూడా వేసుకోనివరా? మీరు వేసుకోండి. మా షోరూమ్ లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నాయి సార్. కస్టమర్స్ ఎలాంటి దొంగతనాలు చేసినా వాటిని తేలిగ్గా మేము ఇక్కడి నుంచే కనిపెట్టగలం. ఏంటి మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు? ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది, సుబ్బరాజు గారు మాకంలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ. అంటే మేజువాణి. ఈస్ట్ నుంచి 2, వెస్ట్ నుంచి 2, లంకబాగి ఇంత కలిపి 5. పాపతో కలిపి 6. ఇంతకీ పాపల వయసు ఏమాత్రం ఉంటుంది ఏంటి? నీకు ఏ వయసు కావాలేంటి? నాకు 16 నుంచి 60 వరకు ఎవరైనా ఓకే. అయితే నీ చందా 5,000. ఊరుకోవాయా, ఏదో పేద రసుకుని ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుని డాన్సులు చేస్తారా? చిచ్చి, నువ్వు ఇచ్చే చిల్లర మోడల్ బట్టలు లేకుండా డాన్స్ చేసేలా? ఫోన్ లేరా, మాస్టర్ చూడడం వరకే కదా. ఈ కేసు అదే కదా. ఆపేసాను. ఏం మర్చిపోతుంటావా? అత్తమాను గుర్తు తెచ్చుకుంటా. ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్దేటి? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కింద ఖర్చులకి, లోపల ఖర్చు, పప్పలకే పొడుగులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంతో? నీ అబ్బా, కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలేయి. ఆడ వెనక నుంచి పేడేస్తుంది, ఇటు ముందు నుంచి దూడేస్తాడు. చాలే. ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? వాళ్ళకున్నా పక్కన పొల రగడ పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? అటు ఏజీ గడికి ఫోన్ కొట్టేస్తారా? స్వామి, అక్కడ రేట్లన్నీ అందుబాటులో ఉండేలా చూడు. యాండి, ఇందులో డబ్బులు పెట్టాను కనిపించాయా? ఎందుకు కనిపిస్తాయి? మన జేబులో ఉంటే. మీ దగ్గర ఉన్నాయా? అవునే, రాజు వెంకటరాగాడు నేను షకీల సినిమా కొనడానికి వెళ్తున్నాం. సినిమా చూసాక దేవుడి దేవల్ల రేటు కుదిరితే షకీలని ఈస్ట్ లో వాడు, ఎస్ట్ లో నేను అడిచేస్తాం. అవ్వా,
పోయి షకీల సినిమా కొంటారా? అక్కడికి నేనేదో షకీలానే కొంటానన్నట్టుగా అలాంటివేంటే నీతో పదగా భార్యమని అన్నాక భర్తని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. ఓసారి అలా వెళ్ళి ఎదుర్రా నవ్వుతూ. ఏముంది అందుతున్నావు అక్కడ? ఉన్నయ్య 4 ఎంటుకులు. ఎక్కడికో అర్ధరాత్రి పూట బయలుదేరావు. 4 ఊర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మీటింగ్ పెట్టారు. విలేజ్ డెవలప్మెంట్ మీటింగ్. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట? ఏంటని ఉద్దేశం? నేను సెకండ్ ఫ్యామిలీ పెట్టానా అబద్ధాలు చెప్పడానికి? ఉన్న ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఊపిరి లేదు. నీ మొహానికి రెండో ఫ్యామిలీ ఒకటి. ఎంత సిగ్గుమాలిన ఆడదైనా ఏం చూసి నిన్ను దగ్గర అనిస్తుంది? సర్లే నీ నమ్మకం నీదే, నా కాన్ఫిడెన్స్ నాది. పొద్దున కల్లా వచ్చేస్తాను, తలుపు గడి పెట్టుకో. తలుపేసుకోవడానికి నాకేం భయం? నీకు కాదు భయం, వచ్చేవాడికి భయం. నిన్ను కాంచనమాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకాలం మన కేబుల్ టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఎన్నో ఛానల్స్లో చూశారు. కానీ అవన్నీ ముంబైలోనో మద్రాసులోనో హైదరాబాద్లోనో సినీ స్టార్స్తో టీవీ స్టార్స్తో తీసినవి. మన జువ్వలపాలెంలో కూడా చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఒక సరికొత్త రంగుల ప్రోగ్రాంని రూపొందించాను. ఇది కేవలం మన జువ్వలపాలెం ప్రేక్షకుల కోసం, మన జువ్వలపాలెం మొనగాళ్లతో చేసింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి పగలు 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. ఇది చూసి మీరంతా మన లోకల్ టాలెంట్ని సన్మానిస్తారో లేక సంస్కరిస్తారో మీ ఇష్టం. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో మా ప్రసారం ప్రారంభం అవుతుంది. మరి సుబ్బరాజు గారు తోటకెళ్దామా? అయ్యో ఆగవే, గంగోలు అంటోండి ఆ మూతలో కుమ్మేద్దు. నోరు మీద సచ్చినోడా జాగరం అని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాయితో జాగరం చేస్తావా? నిన్ను సినిమా కొంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షకిల డాన్స్ చేస్తావా నువ్వు? మా ఆవిడ పెద్ద మూడు పంచాయతీ బోర్డు మీటింగ్ అని చెప్పి అమ్మాయితో మీటింగ్ గవర్నమెంట్ ఆఫీసర్లే, వీడియోనే, పబ్లిక్ గా పట్టుకోవద్దు. కావాలంటే ఇంటికెళ్ళే ఎక్కడికి వెళ్తారు? నమస్కారం రావణ గారు, బాగున్నారా? జుబ్బల పాలెం జులైల పాలెంగా చేస్తారు. పులిగడ్డ నుంచి వచ్చి పెద్ద పోటుగాళ్ళగా మా మొగుల్ని పాడు చేస్తావా? దొంగ సచ్చినోడా. వీడికి మాటలతో కాదే జాతలతో చెప్పాలి. అవును ఎరా బాగా తుప్పు వదిలిపోయిందా? నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారా అన్నారు కదరా, ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం. సరిపోతా? రేయ్, ఇక నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి. మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు మూడో కొంటి తెలియకపోవచ్చు, కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది, తీరిపోద్ది. మల్లెపూలు బానే ఉన్నాయి కదరా, మీరు వాడిపోయారంటే? మా ఆవిడ కుమ్ముడికి ఫీల్ అవక హే, పెళ్ళాలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట. రేపు కూడా తన్నించుకో, పైకి పోతావు. సుదర్శనం, ఇన్నాళ్ళు మా మొగుళ్ళు శ్రీరామచంద్రులన్నీ మురిసిపోయాం. వాళ్ళు వీధిలో ఆడే భాగవతం అంతా చూపించి మా కళ్ళు తెరిపించావు. మీ కేబుల్ టీవీ దయ వల్ల సమయానికి వచ్చి మా మొగుళ్ళని మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కాళ్ళు ఎరబట్టి పాడేస్తే కంట్రోల్ కాక సస్తారంటే నీ వల్ల మా కాపురాలు నిలబడ్డాయి. మీ కాపురాలు బాగా నిలబడతాయమ్మా. మేము కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ముష్టోళ్ళు చూసినట్టు చూసారుగా. పొరపాటైంది. ఇక నుండి మీరు మా ఇంటికి రానక్కర్లేదు. ప్రతి నెల మేమే మీ ఆఫీస్కి వచ్చి కేబుల్ డబ్బులు కట్టేస్తాం. అవును, ఈ రోజు నుంచి మా ఆడోళ్ళంతా మీ కేబుల్ టీవీకి ఫుల్ సపోర్ట్. వచ్చాడు. ఇంకా రాలేదేంటా అనుకున్నాను. వచ్చావా? దా ఇదిగో, ఇవాళ మాట్లాడద్దు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటది? దానికంటే ముందు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. ఇదిగో, ఈ ఫోటో చూసావా? చిన్నప్పుడు అట్ల తద్ది రోజున తీయించుకున్న ఫోటో. నేను చూడు ఎలా ఉన్నాను. బాగానే ఉన్నావు, కానీ ఈ చెవుడు ముక్క ఎవరు? ఇంకెవరు? నువ్వే. అవును, నేనే కదా. ఇది సంక్రాంతి రోజు అత్తయ్య నీకు తలాంటుతున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో చూసావా? నీ బర్త్డేకి మావయ్య అత్తయ్య కేక్ తినిపిస్తున్న ఫోటో. ఈ ఫోటో నేనే తీశాను. అంత చిన్న వయసులో తీసావా? మరేమనుకున్నావు, మన టాలెంట్. అందుకేగా మన లెవెల్ 10 రూపాయల కెమెరా దగ్గర నుంచి 10 లక్షల కెమెరా వరకు పెరిగిపోయింది. ఈ ఫోటోలో ఉంది. నీ ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయిందా? అయిపోయింది, కానీ నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నానే. నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకోపో. ఏరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాడమ్మా.
వెంటనే వెళ్ళిపోతానంటే నేనే ఆపాను. ఏరా ఇవాళ నా పుట్టినరోజు మర్చిపోయావా? వచ్చేప్పుడు గుర్తుంది అత్తయ్య, ఇక్కడికి రాగానే మర్చిపోయాను. అమ్మా ఇందాక నువ్వేమన్నావు? కంటిని రెప్ప కాపాడుతుంది కానీ రెప్పను కన్ను చూడలేదు అన్నావు కదా. నేనేదో సరదాగా అన్నానమ్మా. నీ బర్త్డే నాకు తెలీదా? చూడు బర్త్డే గిఫ్ట్ ఎలా తయారు చేశాను. మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్. ఇది చూసావా, బావా నేను ఉయ్యాలూగే ఫోటో. ఇది నా బర్త్డేకి నువ్వు నాన్న నా కేక్ తినిపిస్తున్న ఫోటో. ఇవన్నీ నీకు ఎక్కడివే? ఎక్కడవేంటి, ఇల్లంతా వెతికి మరీ బయటికి తీశాను. బావ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేశాను. ఇవన్నీ కలిపి కంప్యూటర్లో స్వయంగా నేనే ఫీడ్ చేసి కొన్ని కాపీలు తీశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. చూసావంటారా దాని తెలివి? చాలా. ఏ విషయంలోనూ తొందరగా బయటపడదు, అంతా సస్పెన్స్. సస్పెన్స్ కాదు, హర్రర్. పాయసం ఇవ్వడమే మర్చిపోయాను. ఇటు ఇవ్వమ్మా. వద్దత్తయ్య, నువ్వు ఇక్కడ ఉండు. ఏరా నాకు పాయసం వద్దు, ఏవద్దు, నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటే చాలు. తెక్కకున్నా సెక్యూరిటీగా ఉంటావేంట్రా? మీరిద్దరు చక్కగా కబుర్లు ఆడుకోండి, ఇప్పుడే వస్తాను. కబుర్లా నబ్బు ఉందా? ఆగో, నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకో అని అడగబోతున్నావు కదూ. వెరీ గుడ్. రాను రాను నన్ను బాగా ఫాలో అవుతున్నావు. క్యారీ ఆన్. అమ్మో అమ్మో, ఎంత డ్రామా. చిన్నప్పుడు గోకులంలో రాధలాగుండేది, పెద్ద అయిపోయిన తర్వాత లంకలో రాక్షసులాగా తయారైపోయింది. ఇంకా వెళ్ళదా? వెళ్తున్నావా? వెళ్తున్నా. మన పాప జమీందార్ దగ్గర ఏదో ఉందనుకుంటున్నా, ఆడు ఎప్పుడూ ఆరిపోయాడు. పెగ్గేసి పడుకోబెట్టారా చూడగలపు. ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది. ఆవులు ఎలా ఉన్నాయో టైం ప్రకారం పేడేస్తున్నాయో తెలియట్లేదు. నువ్వు టైం గడ్డెత్తే కదా అవి పేడేసేది. పోనీ ఓ పాలు ఇంటికి వెళ్ళి చూసాలేపోయావా? ఉండరా, మా ఆవిడ వచ్చిన కాళ్ళు పట్టుకు బతిమాలినా సరే నేను వెళ్ళను. ఒకవేళ మీ ఆవిడ రాకపోతే మీ ఆవిడ పంపు. చాచా, మా ఊర్లో కుదరదని మీ ఊరు వస్తే వీడొక రంకు మగుల్లో తగులుకున్నాడు. మధ్యలో మా మ్యాటర్ ఎందుగా? నీ మ్యాటర్ కాదా? నా పరువంతా చేపల చెరువులో ఎరువులా కలిసి. నీకేమైంది? బానే ఉన్నావు కదా. ఎవరు? నేనా? ఎవరి మొగుళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు, బానే ఉంది. మా ఆవిడది ఊరు కాదనుకుంటే అందరి పిల్లలు కలిసి నన్ను నొక్కి చేసుకునేశారు. ఈ ఊర్లో మహిళా సంఘాలకి ఇంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో అన్న గౌరవం కూడా లేకుండా నన్ను గుడ్ను బాధినట్టు బాధించావు. ఊరుకోవా. ఇదిగో బాగరాజు, చిత్రాంగ డాన్స్ పార్టీ అన్నావు, బీర్లు అన్నావు, బిర్యానీలు అన్నావు, మల్లెపూలు కొనుక్కుని చేతికి కట్టుకుని వాసన చూసుకునే లోపల వచ్చి వాయించేసారు. ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? మీ పెళ్ళాలు కొడితే తిరిగి కొట్టలేకపోయారు, కనీసం ఆ సుదర్శన్ గారినైనా కొట్టారా? ముందు ఆడి సంగతి ఆలోచించండి. ఏం చేయాలన్నా ఆడికి ఊళ్ళో ఆడవాళ్ళ సపోర్ట్ వచ్చేసింది. అసలు ఆ చేసేదేదో ఆడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి నా టూరింగ్ డాన్స్ దెబ్బ కొట్టాడే, అప్పుడే దెబ్బ కొట్టేస్తుంది. ఇకపై ఏ కదంబ కార్యక్రమం పెట్టుకున్నాం అనుకున్నా ఆ సుదర్శన్ గారి కెమెరా తలుచుకుంటే భయం చేస్తున్నారా బాబు. ఇప్పుడు ఈ కేబుల్ టీవీ బాంబుతో పగల 11 అయినా రాత్రి 11 అయినా ఏ ఫ్లాష్ న్యూస్ చూడాల్సి వస్తుందని ఒళ్ళంతా చాట్లు పట్టిపోతున్నాయి. మొన్నటికి మొన్న కోళ్ళ పందాల రోజు ఆ సుదర్శనం గాడిచిన దెబ్బకు ఒక్క కులం బొచ్చు బిగిన కోళ్ళ తయారై వాడు ఇలా ప్రతిదానికి అడ్డం పడిపోతుంటే చేతులు సంకలో పెట్టుకుని చెవులకి రింగులు ఎత్తుకొని కూర్చోవాలా? నువ్వు ఆపేవా? ఏంటి మాట్లాడావు? శంకుమార్కు లుంగి కట్టుకుని తాపీగా బానే కూర్చున్నావు. నువ్వు పెద్ద పోటుగాడు అనుకున్నావు. పోటంటే గ్యాప్ వచ్చింది. మీ ఆవిడ రాకుల పోటుకి నాకు పన్ను పోటు వచ్చింది. ఎలా భరిస్తున్నారో బాబా? కట్టుడు పళ్ళు కూడా నువ్వు పెడతాయా? ఇక మోస్తారా? కాల్లో తుమ్మములు ఇరిగితే ఏం చేస్తావరా? నాకేసి కట్టుకుంటామండి. తూలగుంటా అంటుకుంటే పేడంటే రుద్దుకుంటామండి. పేడంటే జ్ఞాపకం వచ్చింది, మా ఆవులు పేడేసినాయో లేదో. ఏవయ్య ఆవు మాస్టర్, నీకు పాలు కన్నా పేడే ముఖ్యమా? మీ జవాబులు ఆపి ముందు విషయం చెప్పా. అక్కడికే వస్తున్నాను. ఒరే, పిల్ల ఏం చేస్తారా? పిల్ల ఏం చేస్తుంది? మడత మాత్రం ఎత్తే తొంగ. నేను మాట్లాడేది ఆ పిల్ల గురించి కాదు, పిల్లి గురించి. పిల్లని పెట్టి ఇల్లు మారద్దండి. అంతేకాదు, ఏంటండి మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి తన పని తను పూర్తి చేసుకుంటాం. మనం కూడా అదే చేయబోతున్నాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ సుదర్శనం గాడి వెన్నుముక విరిగిపోవాలి. వీడియో నన్ను కూడా చూడకుండా వీడియో తీసాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడగ చుట్టుకొని ఉరేసుకొని సావాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు. చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మా వాళ్ళు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గాడి వల్ల బలపం పట్టి చేతులతో గుడిపం పట్టి నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులెట్టి సుత్తముక్కాడటం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దేనికంటే బెటరు. పాపం పాప చూడండి, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల. కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు.
పాప నడుము చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలా వంగిపోయిందో పాపం. సరే ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం, మన బతుకేంటి భవిష్యత్తు ఏంటి? ఎదవ సన్నాయి నూకులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదవలతో ప్లాన్ చేయబెట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. ఎక్కడికి పని చేసుకో. రేయ్